ప్రీవియస్ వీడియోలో మ్యాథ్ మాడ్యూల్లో యాంగులర్ కన్వర్షన్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండ్ కాన్స్టెంట్స్ గురించి డీటెయిల్ గా చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో స్ట్రింగ్ మాడ్యూల్ గురించి చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. స్ట్రింగ్ మాడ్యూల్ పైథాన్లో బేసిక్స్కి ఏ మాడ్యూల్ కావాలో ఆ మాడ్యూల్స్ని ఫినిష్ చేసుకుంటూ వస్తున్నా. సో ఈరోజు స్ట్రింగ్ మాడ్యూల్ గురించి చెప్పుకుందాం. ఈ స్ట్రింగ్ మాడ్యూల్ మనకి చాలా యూస్ఫుల్ మాడ్యూల్. ఈ మాడ్యూల్లో మనకి యూస్ఫుల్ కాన్స్టెంట్స్, మెథడ్స్ అండ్ క్లాసెస్ ఉన్నాయి. కాంపిటేటివ్ కోడింగ్ చేసే వాళ్ళకి ఈ మాడ్యూల్ చాలా టైంని సేవ్ చేస్తుంది. సో కాంపిటేటివ్ కోడింగ్ చేసే వాళ్ళైతే పక్కా నేర్చుకోండి. అలాగే మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకోండి. సరే, ఈ స్ట్రింగ్ మాడ్యూల్ కాన్స్టెంట్స్ అండ్ మెథడ్స్ మన టైం ఎలా సేవ్ చేస్తాయో చూద్దాం. ఫస్ట్ స్ట్రింగ్ కాన్స్టెంట్స్ ని చూద్దాం. సో మనకి మొత్తం స్ట్రింగ్ మాడ్యూల్లో 9 కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ASCII లోయర్ కేస్ కాన్స్టెంట్. ఈ ASCII లోయర్ కేస్ అనేది స్ట్రింగ్ మాడ్యూల్లో ఒక కాన్స్టెంట్. ఈ ASCII లోయర్ కేస్ స్ట్రింగ్ కాన్స్టెంట్ లో మనకి ఆల్ఫాబెట్స్ A to Z లోయర్ కేస్ లెటర్స్ సీక్వెన్స్ గా స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా ప్రోగ్రామ్ లో ఆల్ఫాబెట్స్ A to Z లోయర్ కేస్ సీక్వెన్స్ ఫార్మాట్ లో కావాలి అనుకున్నప్పుడు ABCD ఇలా రాయకుండా సింపుల్ గా స్ట్రింగ్ మాడ్యూల్లో ఉన్న ఈ ASCII లోయర్ కేస్ కాన్స్టెంట్ ని యూజ్ చేసుకోండి. మీకు టైం చాలా సేవ్ అవుతుంది. సరే, ముందు స్ట్రింగ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఎందుకంటే దాని మెథడ్స్ అండ్ కాన్స్టెంట్స్ యూస్ చేసుకోవాలి కదా. సో ఇంపోర్ట్ స్ట్రింగ్. ఈ విధంగా ఒక స్ట్రింగ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ASCII లోయర్ కేస్ అనే కాన్స్టెంట్ని యూస్ చేద్దాం. స్ట్రింగ్ డాట్ ASCII అండర్స్కోర్ లోయర్ కేస్ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. మనకి A to Z ఆల్ఫాబెట్స్ అనేవి లోయర్ కేస్లో సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో వచ్చాయి. సో ఎప్పుడైనా ప్రోగ్రాంలో మనకి A to Z ఆల్ఫాబెట్స్ లోయర్ కేసులో సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో కావాలి అనుకుంటే ఈ స్ట్రింగ్ మాడ్యూల్లో ఉన్న ASCII లోయర్ కేస్ కాన్స్టెంట్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ASCII అప్పర్ కేస్ కాన్స్టెంట్. ఈ ASCII అప్పర్ కేస్ అనేది కూడా స్ట్రింగ్ మాడ్యూల్లో ఒక కాన్స్టెంట్. ఈ ASCII అప్పర్ కేస్ స్ట్రింగ్ కాన్స్టెంట్లో మనకి ఆల్ఫాబెట్స్ A to Z అప్పర్ కేస్ సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రోగ్రాంలో మనకి A to Z ఆల్ఫాబెట్స్ అప్పర్ కేస్ సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో కావాలి అనుకుంటే A to Z ఆల్ఫాబెట్స్ని అప్పర్ కేస్లో సీక్వెన్స్గా టైప్ చేసుకునే బదులు సింపుల్గా ఈ స్ట్రింగ్ మాడ్యూల్లో ఉన్న ASCII అప్పర్ కేస్ కాన్స్టెంట్ని యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దామా. స్ట్రింగ్ డాట్ ASCII అండర్స్కోర్ అప్పర్ కేస్ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. మనకి ఆల్ఫాబెట్స్ A to Z అప్పర్ కేస్ సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో వచ్చాయి. సో ప్రోగ్రాంలో ఎప్పుడైనా ఆల్ఫాబెట్స్ A to Z అప్పర్ కేస్ సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో కావాలి అనుకుంటే ఈ స్ట్రింగ్ మాడ్యూల్లో ఉన్న ASCII అప్పర్ కేస్ కాన్స్టెంట్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ASCII లెటర్స్ కాన్స్టెంట్. ఈ ASCII లెటర్స్ అనేది కూడా స్ట్రింగ్ మాడ్యూల్లో ఒక కాన్స్టెంట్. ఈ ASCII లెటర్స్ స్ట్రింగ్ కాన్స్టెంట్లో మనకి ఆల్ఫాబెట్స్ A to Z బోత్ లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్ లెటర్స్ సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రోగ్రాంలో మనకి ఆల్ఫాబెట్స్ A to Z బోత్ లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్ లెటర్స్ సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో కావాలి అనుకుంటే ఆ లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్ లెటర్స్ని సీక్వెన్స్గా టైప్ చేసే బదులు సింపుల్గా ఈ ASCII లెటర్స్ అనే స్ట్రింగ్ కాన్స్టెంట్ని యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దామా. స్ట్రింగ్ డాట్ ASCII అండర్స్కోర్ లెటర్స్ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. మనకి ఆల్ఫాబెట్స్ A to Z బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ స్ట్రింగ్ ఫార్మాట్లో సీక్వెన్స్గా వచ్చింది. సో ప్రోగ్రాంలో ఎప్పుడైనా ఆల్ఫాబెట్స్ A to Z బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో కావాలి అనుకుంటే ఈ స్ట్రింగ్ మాడ్యూల్లో ఉన్న ASCII లెటర్స్ కాన్స్టెంట్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ డిజిట్స్ కాన్స్టెంట్. ఈ డిజిట్స్ అనేది కూడా స్ట్రింగ్ మాడ్యూల్లో ఒక కాన్స్టెంట్. ఈ డిజిట్స్ స్ట్రింగ్ కాన్స్టెంట్లో మనకి డిజిట్స్ 0 to 9 సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రోగ్రాంలో మనకి డిజిట్స్ 0 to 9 స్ట్రింగ్ ఫార్మాట్లో సీక్వెన్స్గా కావాలి అనుకుంటే 0 to 9 టైప్ చేసుకోకుండా సింపుల్గా ఈ స్ట్రింగ్ మాడ్యూల్లో ఉన్న డిజిట్స్ కాన్స్టెంట్ని యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దామా. స్ట్రింగ్ డాట్ డిజిట్స్ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. మనకి డిజిట్స్ 0 to 9 సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో వచ్చాయి.
సో ప్రోగ్రాంలో ఎప్పుడైనా 0 to 9 డిజిట్స్ సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో అన్నీ కావాలి అనుకుంటే ఈ స్ట్రింగ్ మాడ్యూల్లో ఉన్న డిజిట్స్ కాన్స్టెంట్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ హెక్స్ డిజిట్స్. ఈ హెక్స్ డిజిట్స్ అనేది కూడా స్ట్రింగ్ మాడ్యూల్లో ఒక కాన్స్టెంట్. ఈ హెక్స్ డిజిట్ స్ట్రింగ్ కాన్స్టెంట్లో మనకి హెక్స్ డిజిట్స్ అన్ని సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటాయి. సో మనకి హెక్స్ డిజిట్స్ అంటే ఏంటి? 0 to 9 డిజిట్స్ అండ్ A to F బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ ఇవన్నీ హెక్సా డిజిట్సే. సో ఎప్పుడైనా ప్రోగ్రాంలో మనకి హెక్స్ డిజిట్స్ సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో కావాలి అనుకుంటే ఆ 0 to 9 డిజిట్స్ A to F ఆల్ఫాబెట్స్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ని సీక్వెన్స్గా టైప్ చేసుకునే బదులు సింపుల్గా ఈ స్ట్రింగ్ మాడ్యూల్లో ఉన్న హెక్స్ డిజిట్స్ కాన్స్టెంట్ని యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దామా? స్ట్రింగ్ డాట్ హెక్స్ డిజిట్స్ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. మనకి 0 to 9 డిజిట్స్ A to F ఆల్ఫాబెట్స్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ స్ట్రింగ్ సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో వచ్చాయి. సో ప్రోగ్రాంలో ఎప్పుడైనా హెక్సా డిజిట్స్ 0 to 9 డిజిట్స్ A to F ఆల్ఫాబెట్స్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో అన్నీ కావాలి అనుకుంటే ఈ స్ట్రింగ్ మాడ్యూల్లో ఉన్న హెక్స్ డిజిట్స్ కాన్స్టెంట్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఆక్ట్ డిజిట్స్. ఈ ఆక్ట్ డిజిట్స్ అనేది కూడా స్ట్రింగ్ మాడ్యూల్లో ఒక కాన్స్టెంట్. ఈ ఆక్ట్ డిజిట్స్ స్ట్రింగ్ కాన్స్టెంట్ లో మనకి ఆక్ట్ డిజిట్స్ అన్ని సీక్వెన్స్ గా స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటాయి. సో మనకి ఆక్ట్ డిజిట్స్ అంటే ఏంటి? 0 to 7 డిజిట్స్ ఇవే ఆక్ట్ డిజిట్స్. సో ఎప్పుడైనా ప్రోగ్రామ్ లో మనకి ఆక్ట్ డిజిట్స్ స్ట్రింగ్ ఫార్మాట్ సీక్వెన్స్ లో కావాలి అనుకుంటే ఈ స్ట్రింగ్ మాడ్యూల్లో ఉన్న ఆక్ట్ డిజిట్స్ కాన్స్టెంట్ ని యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దామా? స్ట్రింగ్ డాట్ ఆక్ట్ డిజిట్స్ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. మనకి 0 to 7 డిజిట్స్ సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో వచ్చాయి. సో ప్రోగ్రాంలో ఎప్పుడైనా ఆక్ట్ డిజిట్స్ సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో కావాలి అనుకుంటే ఈ ఆక్ట్ డిజిట్స్ కాన్స్టెంట్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వైట్ స్పేస్. ఈ వైట్ స్పేస్ అనేది కూడా స్ట్రింగ్ మాడ్యూల్లో ఒక కాన్స్టెంట్. ఈ వైట్ స్పేస్ స్ట్రింగ్ కాన్స్టెంట్ లో మనకి అన్ని రకాల వైట్ స్పేసెస్ స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటాయి. సో ఎప్పుడైనా ప్రోగ్రామ్ లో మనకి వైట్ స్పేసెస్ అన్ని కావాలి అనుకుంటే ఈ వైట్ స్పేసెస్ అన్నిటిని టైప్ చేయకుండా ఈ స్ట్రింగ్ మాడ్యూల్లో ఉన్న వైట్ స్పేస్ కాన్స్టెంట్ ని యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దామా? స్ట్రింగ్ డాట్ వైట్ స్పేస్ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. మనకి వైట్ స్పేసెస్ అన్ని స్ట్రింగ్ ఫార్మాట్ లో వచ్చాయి. /tab /n /r /x 0b /x 0c ఇవన్నీ మనకున్న వైట్ స్పేసెస్. సో ప్రోగ్రాంలో ఎప్పుడైనా వైట్ స్పేసెస్ /n /tab /r /x 0b /x 0c అన్నీ కావాలి అనుకుంటే ఈ వైట్ స్పేస్ కాన్స్టెంట్ ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ పంక్చువేషన్ కాన్స్టెంట్. ఈ పంక్చువేషన్ కాన్స్టెంట్ అనేది కూడా స్ట్రింగ్ మాడ్యూల్లో ఒక కాన్స్టెంట్. ఈ పంక్చువేషన్ స్ట్రింగ్ కాన్స్టెంట్ లో మనకి ఉండే ప్రతి ఒక్క పంక్చువేషన్ స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటాయి. సో ఎప్పుడైనా ప్రోగ్రామ్ లో మనకి పంక్చువేషన్స్ అన్ని కావాలి అనుకుంటే ఆ పంక్చువేషన్స్ అన్నిటిని టైప్ చేయకుండా ఈ స్ట్రింగ్ మాడ్యూల్లో ఉన్న పంక్చువేషన్ కాన్స్టెంట్ ని యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దామా? స్ట్రింగ్ డాట్ పంక్చువేషన్ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. మనకి పంక్చువేషన్స్ అన్ని స్ట్రింగ్ ఫార్మాట్ లో వచ్చాయి. ఇవన్నీ మనకున్న పంక్చువేషన్స్. సో ప్రోగ్రామ్ లో ఎప్పుడైనా పంక్చువేషన్స్ అన్ని కావాలి అనుకుంటే ఈ పంక్చువేషన్ కాన్స్టెంట్ ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రింటబుల్. ఈ ప్రింటబుల్ అనేది కూడా స్ట్రింగ్ మాడ్యూల్లో ఒక కాన్స్టెంట్. ఈ ప్రింటబుల్ స్ట్రింగ్ కాన్స్టెంట్ లో మనకి ప్రింటబుల్ క్యారెక్టర్స్ అన్ని సీక్వెన్స్ గా స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటాయి. సో మనకి ప్రింటబుల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? డిజిట్స్ ఆల్ఫాబెట్స్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేసు, వైట్ స్పేసెస్ అండ్ పంక్చువేషన్స్ ఇవన్నీ ప్రింటబుల్ క్యారెక్టర్స్. సో ఎప్పుడైనా ప్రోగ్రాంలో మనకి డిజిట్స్ ఆల్ఫాబెట్స్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేసు, వైట్ స్పేసెస్ అండ్ పంక్చువేషన్స్ స్ట్రింగ్ ఫార్మాట్లో కావాలి అనుకుంటే ఆ 0 to 9 డిజిట్స్ A to Z ఆల్ఫాబెట్స్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేసు, పంక్చువేషన్స్ అండ్ వైట్ స్పేసెస్ని సీక్వెన్స్గా టైప్ చేసుకునే బదులు సింపుల్గా ఈ స్ట్రింగ్ మాడ్యూల్లో ఉన్న ప్రింటబుల్ కాన్స్టెంట్ని యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దామా? స్ట్రింగ్ డాట్ ప్రింటబుల్ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. మనకి డిజిట్స్ ఆల్ఫాబెట్స్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేసు, వైట్ స్పేసెస్ అండ్ పంక్చువేషన్స్ సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో వచ్చాయి. సో ప్రోగ్రాంలో ఎప్పుడైనా ప్రింటబుల్ క్యారెక్టర్స్ డిజిట్స్ ఆల్ఫాబెట్స్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేసు, వైట్ స్పేసెస్ అండ్ పంక్చువేషన్స్ సీక్వెన్స్గా స్ట్రింగ్ ఫార్మాట్లో అన్నీ కావాలి అనుకుంటే ఈ స్ట్రింగ్ మాడ్యూల్లో ఉన్న ప్రింటబుల్ కాన్స్టెంట్ని యూజ్ చేసుకోండి. సో ఇవి మనకి పైథాన్లో ఉన్న స్ట్రింగ్ కాన్స్టెంట్. ఇప్పుడు స్ట్రింగ్ మెథడ్స్ని చూద్దాం. స్ట్రింగ్ మాడ్యూల్ మెథడ్స్. మనకి ఈ స్ట్రింగ్ మాడ్యూల్లో ఓన్లీ వన్ మెథడే ఉంది, అది క్యాప్వర్డ్స్ మెథడ్. ఈ క్యాప్వర్డ్స్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇచ్చిన స్ట్రింగ్లో ఉన్న ప్రతి వర్డ్ని క్యాపిటల్ చేస్తుంది.
అది ఏ విధంగా అంటే సపోజ్ నువ్వు ఒక స్ట్రింగ్ని ఈ క్యాప్ వర్డ్స్ మెథడ్లో పాస్ చేస్తే స్ట్రింగ్ స్పేస్ ఉన్న కాడ స్ప్లిట్ అవుతుంది. సో స్ట్రింగ్ స్ప్లిట్ అయ్యాక ఆ స్ప్లిట్ అయిన వర్డ్స్ అన్ని క్యాపిటలైజ్ అవుతాయి. అండ్ క్యాపిటలైజ్ అయ్యాక మళ్ళీ వర్డ్స్ అన్ని స్పేస్తో జాయిన్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది. సింటాక్స్ చూడండి, స్ట్రింగ్ డాట్ క్యాప్ వర్డ్స్ ఆఫ్ స్ట్రింగ్. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది మనం పాస్ చేయాలి అనుకునే స్ట్రింగ్. ఇప్పుడు ఒక స్ట్రింగ్ని ఈ క్యాప్ వర్డ్స్ మెథడ్లో పాస్ చేద్దాం. స్ట్రింగ్ డాట్ క్యాప్ వర్డ్స్ ఆఫ్ వెల్కమ్ టు మేమే ప్రోగ్రామర్స్. ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి. మనం పాస్ చేసిన స్ట్రింగ్లో ప్రతి వర్డ్ క్యాపిటలైజ్ అయింది. వెల్కమ్ క్యాపిటలైజ్ అయింది, టు క్యాపిటలైజ్ అయింది, అండ్ మేమే ప్రోగ్రామర్స్ ఇవి కూడా క్యాపిటలైజ్ అయ్యాయి. ఇది ఎలా జరిగిందంటే మనం పంపించిన స్ట్రింగ్ ఫస్ట్ స్పేస్ కాడ స్ప్లిట్ అయ్యి ఆ స్ప్లిట్ అయ్యాక వచ్చిన వర్డ్స్ అన్ని క్యాపిటలైజ్ అయ్యి మళ్ళీ జాయిన్ అయ్యాయి. ఈ క్యాప్ వర్డ్స్ మెథడ్లో మనకి ఇంకో పారామీటర్ కూడా ఉంటుంది, అదే సపరేట్ పారామీటర్. ఈ సపరేట్ పారామీటర్ డిఫాల్ట్గా నన్ ఉంటుంది. అంటే మనం ఈ క్యాప్ వర్డ్స్ మెథడ్లో ఈ సపరేట్ ఆర్గ్యుమెంట్ పాస్ చేయకుంటే ఇది వైట్ స్పేస్ కాడ వర్డ్స్ని స్ప్లిట్ చేస్తాయి. సపోజ్ నేను ఒక స్ట్రింగ్ని పంపిస్తున్నాను, స్ట్రింగ్ డాట్ క్యాప్ వర్డ్స్ ఆఫ్ మేమే ప్రోగ్రామర్స్ తెలుగు. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో నాకు వర్డ్స్ అన్నీ ఈ కాడ స్ప్లిట్ అయ్యి ఆ స్ప్లిట్ అయిన వర్డ్స్ క్యాపిటలైజ్ అయ్యి మళ్ళీ ఈతో జాయిన్ అవ్వాలి. సో ఈని పాస్ చేద్దాం, కమా ఈ. ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి. ఈ కాడ స్ప్లిట్ అయిన ప్రతి వర్డ్ క్యాపిటలైజ్ అయింది. ఇది ఎలా జరిగిందంటే మనం పాస్ చేసిన స్ట్రింగ్ మనం ఇచ్చిన ఈ క్యారెక్టర్తో స్ప్లిట్ అయ్యి సో ఆ ఈ కాడ స్ప్లిట్ అయిన ప్రతి వర్డ్ క్యాపిటలైజ్ అయ్యి మళ్ళీ ఈతో జాయిన్ అయ్యాయి. సో ఈ విధంగా ఉంటుంది క్యాప్ వర్డ్స్ మెథడ్. స్ట్రింగ్ క్లాసెస్ అంతా ఇంపార్టెంట్ కాదు, వీటిని మాడ్యూల్ యూజ్ చేసుకోకుండా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది స్ట్రింగ్ మాడ్యూల్ అంటే. నెక్స్ట్ వీడియోలో ర్యాండమ్ మాడ్యూల్ గురించి డెప్త్గా చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.